plus C1 means NC1 plus C2 means NC2 by NC2 by 3 plus and so on plus Cn means NCN by n plus 1. ఫుల్ ఫార్ములా ఎప్పుడైతే బైనామియల్ కోఎఫిషియెంట్ సిరీస్ ఇచ్చి ఆన్సర్లో రైట్ హ్యాండ్ సైడ్ ఆన్సర్లో డినామినేటర్ కనపడుతుందంటే నువ్వు ఫుల్ ఫామ్ రాసుకో. ఫుల్ ఫామ్ రాసిన తర్వాత ఏం చేస్తావు అంటే నెక్స్ట్ ఫార్ములా అప్లై చేయి. NC0 is equal to 1. బైనామియల్ కోఎఫిషియెంట్ లో లోయర్ నెంబర్ 0 కనపడుతుందంటే లోయర్ నెంబర్ 0 ఉండి అప్పర్ నెంబర్ ఏమన్నా ఉండని దాని వాల్యూ ఉంది. ఇక్కడ లోయర్ నెంబర్ ఎప్పుడైతే నీకు 0 కనపడుతుందో అప్పర్ నెంబర్తో నీకు పనే లేదు, దాని వాల్యూ 1 అంతే. ఇక్కడ అప్పర్ నెంబర్ ఏమన్నా ఉండని ప్లస్ నెక్స్ట్ NC1 బైనామియల్ కోఎఫిషియెంట్ లో ఈ లోయర్ నెంబర్ 1 వస్తుంది అంటే లోయర్ నెంబర్ 1 కనపడుతుందంటే అప్పర్ నెంబర్ ఏముందో అదే వస్తుంది. అప్పర్ నెంబర్ ఏముంది ఇక్కడ n. NC1 is equal to n. NC0 is equal to 1. NC1 is equal to n. ఇది మీకు ఫార్ములాస్ ఫస్ట్ లో నేను చెప్పినా చూడండి ఓల్డ్ వీడియోస్, లేకపోతే మీ టీచర్ నోట్బుక్ లో చూడండి ఉంటాయి, అవి చెప్పింటారు మీ కాలేజెస్ లో, అవి చూడండి. ఆ ఫార్ములాస్ రావాలా, అవి అన్ని గుర్తు రావాలి. NC1 is equal to n by 2 plus NC2. NC2 means ఫార్ములా NC2. ఇప్పుడు ఇక్కడ బైనామియల్ కోఎఫిషియెంట్ లో లోయర్ నెంబర్ ఏముంది 2 ఉంది. బైనామియల్ కోఎఫిషియెంట్ లోయర్ నెంబర్ 2 ఉండేప్పుడు నువ్వు ఈ అప్పర్ నెంబర్ 2 ఫ్యాక్టర్స్ గా రాయి. ఏ విధంగా రాస్తావు అంటే ఇక్కడ n ఉంది, అప్పర్ నెంబర్ n రాయి. ఇంకా 2 ఫ్యాక్టర్స్ అంటే ఎట్లా రాస్తావు, దీంట్లో ఒకటి తగ్గించరాయి, n-1 2 ఫ్యాక్టర్స్ అయిపోయాయి. ఇంకా ఇప్పుడు ఈ బైనామియల్ కోఎఫిషియెంట్ లోయర్ నెంబర్ ఏమైతే ఉందో అది రాసి అప్ టు 1 వరకు తగ్గిస్తావు. ఫ్యాక్టోరియల్ 2. ఫ్యాక్టోరియల్ 2 మీన్స్ 2 into 1. 2 రాసి ఫ్యాక్టోరియల్ రిమూవ్ చేయి. ఫ్యాక్టోరియల్ రిమూవ్ చేస్తున్నాడు 2 రాయి. 2 నుంచి అప్ టు 1 వరకు తగ్గించుకుంటావు, ఒక్కొక్కటి తగ్గించుకుంటావు. ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ అప్ టు 1 వరకు. సో దాని ప్రకారం ఏం రాయొచ్చు, NC2 is equal to NC2 n into n-1 by 2 into 1 whole divided by 3. అంతేనా? NC2 బదులు ఇది n into n-1 by 2 into 1 by 3. ఇది డినామినేటర్ ఉండేది ప్లస్